ఎప్పుడూ మంచిగానే ఉండేవాడికి కష్టం రాదు. ఎప్పుడూ మంచిగా ఉండడం కుదరదు కనుక ఎప్పుడూ సుఖమే రావడం అనేది కూడా కుదరదు. కష్టం అనేది వస్తూనే ఉంటుంది జీవితంలో. ఈ కష్టానికైనా సుఖానికైనా హఠాత్తుగా వచ్చే వాటికి దైవం అని పేరు అన్నమాట. ఈ దైవం అంటే మనం ముందు చేసుకున్న కర్మలకి ఫల రూపం మనకి అందుతూ ఉంటుంది. ఇక మనం దాన్ని అనుభవించే తీరవలసింది. దాన్ని తప్పించుకోవడానికి కుదరనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. సీతమ్మ వారిని చూడండి. ఇక్కడ ఒక మనిషిగా భావన చేసి మనం అనుకుందాం, లేకపోతే దేవతకు కూడా అవి ఉంటాయా అని అనుకుంటాం. అలా కాదు. ఒక ఉదాహరణగా దీన్ని తీసుకుని చెప్పుకోవచ్చు. రాముల వారు హా సీత హా లక్ష్మణ అని అరచినట్లుగా సీతాదేవికి కుటీరంలోకి వినిపిస్తుంది కదండి. ఆ కుటీరమున సీతాదేవి ఆ అరుపు విన్నప్పుడు లక్ష్మణుడితో అంటుంది, ఏమయ్యా మీ అన్నగారికి చాలా దుఃఖం వచ్చింది, అక్కడేదో ఆపదలో ఉన్నారు, నువ్వు వెంటనే వెళ్ళవలసింది అంటుంది సీతమ్మ. అప్పుడు లక్ష్మణస్వామి చెబుతారా, ఇది రాక్షసమాయ తల్లి, రాముణ్ణి అంతలాగా పడగొట్టేవాడు ఎవ్వడు లేడు సుమా, నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. ఆ మాట అన్నా కూడా నీవేదో దుర్బుద్ధితో చెప్తున్నావు ఈ మాట, లేకపోతే రాముడికి ఆపద వస్తే నీవు వెళ్లకుండా ఉంటావా అని అన్నది సీతమ్మ. అలా అని దగ్గరగా ఉన్న లక్ష్మణస్వామిని రాముడి దగ్గరికి పంపినది. కానీ రావణుడు భిక్షు రూపంలో వచ్చినప్పుడు గుర్తుపట్టగలిగిందా? గుర్తుపట్టలేకపోయింది. చేసుకున్నది అనుభవింపవలసి వచ్చినప్పుడు ఎటువంటి సాధనాలున్నా కూడా మనిషికి తప్పదు అనే విషయాన్ని మనం గ్రహించాలి.